హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పంచాయతీ రాజ్ ఎగ్జామ్కి లేదా విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్స్ కోసం మనం భారతదేశంలో ప్రభుత్వ పథకాల గురించి ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? దేశ ఆర్థిక వ్యవస్థకు గ్రామాలే పట్టుకొమ్మలు అని గాంధీజీ భావించారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో 100% మంది నిరుద్యోగులు దారిద్ర్యంతో బాధపడుతున్నారు. దేశ అభివృద్ధి గ్రామీణ అభివృద్ధిపై, గ్రామీణ అభివృద్ధి పల్లె ప్రజల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధిలో ఉపాధి కల్పనకు ప్రముఖ స్థానం ఉంది. గ్రామాలలో అధిక శాతం రైతు కూలీలు, కుల వృత్తుల వారే ఉంటారు. వీరికి ఏడాది పొడవునా పని కల్పించి ఆదాయాన్ని వృద్ధి చేసుకునే అవకాశ కల్పనకు, దారిద్ర్య నిర్మూలనకు ప్రభుత్వం అనేక పథకాలను చేపట్టింది. గ్రామీణులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను గ్రామీణ అభివృద్ధి పథకాలుగా చెప్పుకోవచ్చు. గ్రామీణాభివృద్ధి కోసం 1952 నుంచి అనేక చర్యలు తీసుకున్నారు. సమాజ అభివృద్ధి పథకం 1952లో గ్రామీణ ప్రాంతాలలో సమగ్రాభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. సమాజం స్వయం శక్తి మీద ఆధారపడి అభివృద్ధి చెందడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా ప్రతి ప్రాంతాన్ని 3 అభివృద్ధి బ్లాకులుగా విభజించారు. ఒక్కొక్క బ్లాకులో దాదాపు 60,000 మంది జనాభా ఉంటారు. భారతదేశమంతా ఈ పథకాన్ని అమలు చేశారు. చివరికి ఈ పథకం వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమంగా మారింది. జాతీయ పొడిగింపు సేవ ఈ పథకాన్ని 1953లో స్త్రీలు, పిల్లల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమంగా ప్రారంభించారు. వీరి కోసం అక్షరాస్యత, వైద్యం, ఆహారం లాంటి విషయాల ప్రాముఖ్యాన్ని తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాలు సఫలం కావడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో చైతన్యం వచ్చింది. పర్వత ప్రాంతాభివృద్ధి పథకం ఈ పథకాన్ని 1960లో ప్రారంభించారు. పర్వత ప్రాంతాలలో కాంటూర్లు నిర్మించడం, ప్రజలకు ప్రత్యేక వసతులు కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి పథకం 1960లో వ్యవసాయ రంగాలలో అధిక ఉత్పత్తిని సాధించడానికి అమెరికాలోని ఫోర్డ్ ఫౌండేషన్ సూచనలతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందించి వ్యవసాయ ఉత్పాదకత శక్తిని పెంచడం. ఈ పథకాన్ని మొదటిగా 7 జిల్లాల్లో ప్రారంభించారు. మన రాష్ట్రంలో ఈ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రారంభించారు. గిరిజన ప్రాంతాభివృద్ధి కార్యక్రమం 1962లో ఈ పథకాన్ని ప్రారంభించారు. మాన్య ప్రాంత గిరిజనుల అభివృద్ధి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం 1964లో ఈ పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం దీనిని రూపొందించారు. IADP ఇన్సెంటివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ పథకం విజయవంతమైన తరువాతే ఈ పథకాన్ని దేశమంతా విస్తరించారు. అధిక దిగుబడి విత్తనాల అభివృద్ధి కార్యక్రమం అధిక దిగుబడి విత్తనాల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని 1966-67లో ప్రారంభించారు. బహుళ పంటల కార్యక్రమం ఈ పథకాన్ని 1966-67లో ప్రారంభించారు. ఎక్కువ పంటలను పండించడానికి దీన్ని రూపొందించారు. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ ఏర్పాటు పథకం గ్రామాలలో విద్యుదీకరణ కోసం 1969లో ఈ పథకాన్ని ప్రారంభించారు. విభిన్న వడ్డీ రేట్ల కార్యక్రమం ఈ పథకాన్ని 1970లో ప్రారంభించారు. పేద ప్రజలకు రుణాలు అందించడం కోసం దీనిని రూపొందించారు. సత్వర గ్రామీణ త్రాగునీరు పథకం ఈ పథకాన్ని 1972-73లో ప్రారంభించారు. గ్రామాలలో మంచినీరు అందజేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ 1971లో చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. 2.5 ఎకరాల లోపు భూమి ఉన్నవారిని చిన్నకారు రైతులు అంటారు. 2.5 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారిని సన్నకారు రైతులు అంటారు. అర్హులైన రైతులను గుర్తించి వారి వ్యవసాయ దాని అనుబంధ కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తారు. నీటిపారుదల, పాడి పరిశ్రమ, చేతి వృత్తులను అభివృద్ధి చేయడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం. ఈ పథకాన్ని 1973-74లో ప్రారంభించారు. వర్షపాతం తక్కువగా ఉండే దుర్భిక్ష, కరువు పీడిత ప్రాంతాలలో క్షమ తీవ్రతను తగ్గించడం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి గ్రామీణ పేదల ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 ప్రకారం భరిస్తుంది. దీన్ని 16 రాష్ట్రాలలో 182 జిల్లాలలోని 972 బ్లాక్లలో అమలులో ఉంది. ఈ పథకం మన రాష్ట్రంలో రాయలసీమ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో అమలులో ఉంది. 1973-74 గురించి చెప్పుకుంటున్నాం కదా, సో దాని గురించి అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలతో కలిసి ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే విధంగా అన్ని రాసాము. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ విడివిడిగా చేసి చెప్తున్నాను. రాయలసీమ, శ్రీకాకుళం, ప్రకాశం ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. ఎడారి ప్రాంతాభివృద్ధి పథకం 1977-78లో ఎడారి ప్రాంతాలలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి అక్కడి ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం మొత్తం 7 రాష్ట్రాలలోని 40 జిల్లాలలో అనగా 235 బ్లాకులలో అమలులో ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ బిట్స్ చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ బిట్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.